సిద్దిపేట జిల్లాలో ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కుతూ ఇష్టానుసారంగా ప్రైవేటు పాఠశాలలు పుట్టుకొస్తున్నాయి. కనీసం సరైన మౌలిక వసతులు లేకున్నా ప్రైవేటు పాఠశాలలకు అనుమతులు మంజూరు చేయడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. సిద్దిపేట జిల్లాలోని ప్రైవేటు పాఠశాలలపై ప్రత్యేక కథనం. తెలంగాణలో ఈ నెల 12 నుంచి పాఠశాలలు తిరిగి పునఃప్రారంభం కానున్నాయి. ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలకు వేసవి సెలవులు ముగియడంతో ఈ నెల 12 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. దీంతో ప్రైవేట్ పాఠశాలలు విద్యార్థులు అడ్మిషన్ తీసుకోవడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం ప్రభుత్వ అనుమతులు లేకుండా ప్రారంభమయ్యే ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు నాయకులు వివేక్ కోరారు. విద్యాశాఖ నిబంధనలు, ఫైర్ సేఫ్టీ, ప్లేగ్రౌండ్, విద్యార్థులకు కనీస మౌలిక వసతులు పాటించని ప్రైవేట్ పాఠశాలలపై విద్యాశాఖ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు నాయకులు డిమాండ్ చేశారు. జిల్లా విద్యాశాఖ అధికారులు ప్రైవేట్ పాఠశాల యాజమాన్యంతో కుమ్మక్కు కావడంతో నిబంధనలు పాటించని పాఠశాలలపై చర్యలు తీసుకోవడం లేదని, ఇలాంటి పాఠశాలలపై జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు కోరారు. ప్రైవేటు పాఠశాలలకు టెక్నో, ఒలింపియాడ్ వంటి రకరకాల పేర్లు పెడుతూ విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నారని తెలిపారు. అధిక ఫీజులు వసూలు చేసే ప్రైవేటు పాఠశాలలపై తక్షణమే విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో ఉండవలసిన పిల్లలు ప్రైవేటు పాఠశాలల్లో నర్సరీ, ఎల్కేజీలో చదవడం ఏంటని విద్యార్థి సంఘాల నాయకులు ప్రశ్నించారు. ఫిట్నెస్ లేని బస్సులతో విద్యార్థులకు ప్రమాదాలు జరిగితే ఎవరు బాధ్యులని వారు ప్రశ్నించారు. ఫిట్నెస్ లేని, ప్రభుత్వ అనుమతి లేని ప్రైవేట్ పాఠశాలపై జిల్లా కలెక్టర్ వెంటనే చర్యలు చేపట్టాలని విద్యార్థి తల్లిదండ్రులు కోరుతున్నారు. ఈరోజు తెలంగాణ ప్రాంతంలో అనేక పాఠశాలలు కుక్కకొల్లుగా గల్లీకోడి పుట్టుకొస్తూ ఉన్నాయి. అనుమతులు లేని పాఠశాలలు, పర్మిషన్ లేని పాఠశాలలు, అదేవిధంగా గ్రౌండ్లు కానీ మౌలిక వసతులు లేని పాఠశాలలు పుట్టుకొస్తూ ఉన్నాయి. మరి దీనిపైన ఈ యొక్క ప్రభుత్వ విద్యారంగం ఎందుకు పర్యవేక్షణ చేస్తలేదని చెప్పేసి విద్యార్థి పరిషత్ అడుగుతూ ఉన్నది. ఈరోజు పర్మిషన్ లేనటువంటి పాఠశాలలో ఒక విద్యార్థి చదువుకున్న తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత ఆ బోనఫైడ్ సర్టిఫికేట్లు కానీ, టీసీలు కానీ, మెమోలు కానీ ఏ విధంగా రేపు ఆయన ఉద్యోగానికి పనికొస్తాయని చెప్పేసి ఈ యొక్క విద్యారంగంలో సంబంధించిన విద్యారంగ అధికారులు ఈ యొక్క విద్యార్థులకు సమాధానం చెప్పాలి. లేని పక్షంలో ఆ యొక్క అనుమతులు లేని పాఠశాలను సీజ్ చేయాలి, క్లోజ్ చేసేసి ఆ యొక్క విద్యార్థులను వేరే పాఠశాలకు బదిలీ చేయాలి. అదేవిధంగా అనేక పాఠశాలలు అనుమతులు ఇచ్చారు, కానీ అందులో ఫైర్ సేఫ్టీ ఉందంటే చూసుకోరు, గ్రౌండ్ ఉందంటే చూసుకోరు, సరైనటువంటి మౌలిక వసతులు, బేసిక్ టాయిలెట్స్ కూడా ఎంతమందికి ఎంత రేషియో అనేది కూడా చూసుకున్నటువంటి పరిస్థితులు ఈరోజు విద్యా యంత్రాంగం అంతా అనుమతులు ఇచ్చుకుంటూ పోతా ఉన్నది. ఈరోజు కార్పొరేట్ కుమ్మక్కైనటువంటి విద్యారంగం వారికి అనుమతులు ఇస్తూ ఉన్నది. అదేవిధంగా ఈరోజు అనేక ప్రైవేట్ పాఠశాలలో ఫీజులు అడ్డగోలుగా వసూలు చేస్తూ ఉన్నారు. ఇది ఒక తెలంగాణ ప్రభుత్వంలో గత 10 సంవత్సరాల నుంచి, లేకుంటే కొత్తగా వచ్చిన ప్రభుత్వం నుంచి కూడా ఫీజు నియంత్రణ చట్టం చేస్తా అని చెప్పి గొప్పలు కొడతా అనేది తప్పించి ఇంతవరకు దానిపైన సమీక్ష నిర్వహించిన పరిస్థితి లేదు. ఈరోజు ఒక సామాన్య మధ్యతరగతి పేద విద్యార్థి ఒక ప్రైవేట్ పాఠశాలలో చదువుకోవాలంటే ₹1,00,000, ₹2,00,000 కట్టాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. మరి ఈ విధంగా ప్రభుత్వ పాఠశాలకు వెళ్దామంటే సరైన మౌలిక వసతులు ఉండవు. మన ఊరి మనబడి కార్యక్రమం అంటారు, అది పెద్దగా పోస్టర్లు, పేపర్లలో అడ్వర్టైజ్మెంట్లు కనబడుతూ ఉంటాయి. సరైనటువంటి స్కూల్కి పోతే విద్యార్థుల రేషియోకి తగ్గట్టు టాయిలెట్స్ ఉండవు, రేషియో తగ్గట్టు వాష్రూమ్స్ ఉండవు, బెంచ్లు ఉండవు, ఏముండవు. మరి ఏ విధంగా ఎక్కడి నుంచి మన ఊరు మడిబడి నిధులన్నీ ఎటుపోతూ ఉన్నాయి? ఈ ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ప్రభుత్వ విద్యాలయాలన్నీ ఏమవుతూ ఉన్నాయి? ఆ సంబంధించిన ఒక ఊర్లో 500 మంది విద్యార్థులు ఉంటే 500 మందికి ఎంత రేషియో ఉండాలన్న టీచర్ రేషియో కూడా ఉండకుండా ఒకరు, ఇద్దరు, ముగ్గురు ఏకోపాధ్యాయ స్కూల్ నడుపుతూ ఉన్నారు. మరి ఆ విద్యార్థులందరూ ప్రభుత్వ స్కూల్లో చదవలేకపోతున్నారు. అదే ఇంకా ప్రైవేట్ స్కూల్కి వచ్చి చదువుదామంటేనే ఈ ఫీజులు భరించలేకపోతున్నారు. వెంటనే ఫీజు నియంత్రణ చట్టం అమలు చేయాలి. అదేవిధంగా ఒక నియంత్రణ చట్టం తీసుకురావాలి. అదేవిధంగా విద్యాహక్కు చట్టాన్ని అమలు చేయాలి. ఈ ప్రైవేట్ సంబంధించినటువంటి పాఠశాలకు ఏవైతే అనుమతి లేని పాఠశాలని వెంటనే సీజ్ చేయాలి. దీనిపైన జిల్లా యంత్రాంగం, రాష్ట్ర యంత్రాంగం అంతా చొరవ తీసుకొని ఈ 5-10 రోజులలో చేయాలి, విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఇదే విషయంపై సిద్దిపేట జిల్లా విద్యాధికారి శ్రీనివాసరెడ్డిని వివరణ కోరగా, రేపటితో వేసవి సెలవులు ముగుస్తున్నాయని, పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయని సిద్దిపేట జిల్లా డీఈఓ శ్రీనివాసరెడ్డి తెలిపారు. జిల్లాలో అనుమతి లేని పాఠశాలలు లేవని, ఒకవేళ ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే తప్పకుండా అలాంటి పాఠశాలను సీజ్ చేస్తామన్నారు. జిల్లా విద్యాశాఖాధికారి శ్రీనివాసరెడ్డి ప్రతి పాఠశాలలో ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించాలని, నిర్ణయించిన ధరలకు మాత్రమే పాఠ్య పుస్తకాలు విక్రయించాలని సూచించారు. రేపు వేసవి సెలవుల అనంతరం ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు, అన్ని రకాల పాఠశాలలు కూడా రేపు పునఃప్రారంభం కావడం జరుగుతూ ఉంది. జిల్లాలో నాకు నోటీస్కి అయితే అనుమతి లేనటువంటి పాఠశాలలు అయితే వివరాలు అయితే రాలేదు. ఒకవేళ అటువంటిది ఇట్లా గుర్తింపు లేకుండా నడుస్తున్నటువంటి పాఠశాలలు నోటీస్కి వస్తే మాత్రం ఖచ్చితంగా వాటిని సీజ్ చేసేస్తాం. పర్మిషన్ కొరకంటే మనకు ఆల్రెడీ చైతన్య స్కూల్ ఒకటి నడుస్తుంది, అవన్నీ కూడా అక్కడికి మనం పైకి పంపించడం జరిగింది. అది అట్లాంటిదే నా దృష్టికి రాలేదు. దృష్టికి వస్తే ఖచ్చితంగా వాళ్ళకు పర్మిషన్ లేనట్టయితే ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. పరిస్థితి కంపల్సరీ ఉండవలసిందే, అవన్నీ కూడా ఉన్నాయి. అవి
ఒక 2009 ఏప్రిల్ 2009 కంటే ముందు కట్టినటువంటి బిల్డింగ్లకు అయితే వాటికి ఇప్పుడున్నటువంటి జివో 52 దాని ప్రకారం అయితే అవసరం లేదు. ఆ తర్వాత కట్టిన వాటికి ఫైర్ సేఫ్టీ అనేది ఉండాలి. బుక్స్ అనేది ఎంఆర్పి రేటు కంటే వాళ్ళు ఎక్కువ రేటు కమ్మినట్టే మా దృష్టి తీసుకొని వస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. వాళ్ళు రికగ్నేషన్ అటువంటి లేకుండా ఏమైనా అడ్మిషన్ తీసుకుని తనని తప్పకుండా యాక్షన్ తీసుకుంటాం. జిల్లాలో ప్రభుత్వ అనుమతి లేని ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థులను చేర్చి వారి భవిష్యత్తు నాశనం చేయవద్దని టెస్మా రాష్ట్ర అధ్యక్షుడు జగ్గు మల్లారెడ్డి తెలిపారు. పిల్లలను పాఠశాలలో చేర్పించే ముందు ఆ పాఠశాలకు ప్రభుత్వ గుర్తింపు ఉందా లేదా అని విద్యార్థుల తల్లిదండ్రులు తెలుసుకోవాలని వారు సూచించారు. అన్ని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ప్రభుత్వ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, ఆ విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. ఈ నెల 12 నుంచి విద్యాసంస్థలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రభుత్వ అనుమతి లేని పాఠశాలను సీజ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. కొత్తగా వెలిసినటువంటి పాఠశాలలలో కూడా అధిక ఫీజులు దాదాపు లక్షలలో వాళ్ళు అడుగుతున్నారు. మరి అడిగినప్పుడు మరి వారికి పర్మిషన్ ఉందా లేదా తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా తల్లిదండ్రులపైనే ఉంది. ఇప్పటికీ మా అయితే బడ్జెట్ పాఠశాలలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 12,000 పాఠశాలలు మాకు గుర్తింపు ఉన్నాయి. మరి గుర్తింపు లేనటువంటి పాఠశాలలు దాదాపుగా కార్పొరేటర్ వెలిసి లక్షల రూపాయలు ఏదో ఎరచూపి మంచి అంగు ఆర్భాటాలు ఏర్పాటు చేసి వారికి డెకరేషన్తో ఏదో వాళ్లకు పబ్బం గడుపుకునేటువంటి విధంగా తల్లిదండ్రులను మోసం చేస్తున్నారు. మరి తల్లిదండ్రులు అది గమనించాలని చెప్పి మా ట్రస్మా సంఘం అయితే కోరుతూ ఉంది, విజ్ఞప్తి చేస్తూ ఉంది. సేఫ్టీ కూడా ప్రతి పాఠశాలకి అవసరం. ఫైర్ సేఫ్టీ ఉన్నదా లేదా అనేది కూడా మీడియా కానీ మరి తల్లిదండ్రులు కానీ ఒక సర్టిఫికెట్ ఉంటుంది ప్రతి పాఠశాలకి. ఆ ప్రతి పాఠశాలలో ఆ సర్టిఫికెట్ ప్రొసీడింగ్ కూడా చూడాలని చెప్పి కోరుతా ఉన్నాను. ఇంకా కూడా ప్రొసీడింగ్ అనేటువంటిది 10 సంవత్సరాలకు పర్మిషన్ ఉంటుందండి. ఆ 10 సంవత్సరాల ప్రొసీడింగ్ చూసే మీరు జాయిన్ చేస్తే మంచిది. మేము కూడా మా సంఘానికి కూడా మా కరస్పాండెంట్స్ అందరికి కూడా ఇటీవల మీటింగ్ ఏర్పాటు చేసినాం. ముందు ఫ్రంట్లోనే ఆఫీస్ ముందే మన పాఠశాలకు సంబంధించినటువంటి గుర్తింపును మనం అక్కడ పేస్ట్ చేయాలని చెప్పి కోరినాం. మరి ఆ పేస్ట్ చేసినటువంటి ప్రొసీడింగ్ను కూడా 10 సంవత్సరాలు ఉందా లేదా తెలుసుకొని మరి ఆ పాఠశాలలో జాయిన్ చేయాలని కోరుతున్నాం. వస్తే ప్రతి బస్సు ఫిట్నెస్ కలిగి ఉండాలి. ఈ నెల 16 వరకు మాకు ఆర్టీఓ గారు అల్టిమేటం ఇచ్చారు. 16వ తేదీలోపు ఏ బస్సుకు ఫిట్నెస్ లేకున్నా ఆ బస్సును సీజ్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మొట్టమొదటిగా ప్రైవేట్ పాఠశాల కరస్పాండెంట్స్ ఫిట్నెస్ లేని బస్సులను కూడా రోడ్డు మీద తిప్పకూడదు. ఏమైనా ప్రమాదానికి గురైతే మరి విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా తల్లిదండ్రులను కూడా అయోమయానికి గురి చేసినట్టు అవుతుంది. కాబట్టి మనం కూడా అంటే పాఠశాల వాళ్ళందరూ కూడా దాదాపు ఫిట్నెస్ చేసుకున్న తర్వాతనే రోడ్ల మీద తింపాలని చెప్పి మరి విద్యార్థులను కూడా చేరవేయాలని చెప్పి కోరుతా ఉన్నాం.